మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది 69వ కీర్తన 34వ లేఖనమును మనం చదువుకుందాం. భూమి ఆకాశములు ఆయనను స్తుతించును గాక. అవును, భూమి ఆకాశము దేవుణ్ణి అనునిత్యము స్తుతించుచున్నాయి. కానీ ఆ భూమి మీద దేవుడు మొలిపించినటువంటి జనులు మాత్రము దేవుణ్ణి స్తుతించుటలో వెనుకబడిపోయి ఉన్నారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. భూమి మీద మొలిపింపబడినటువంటి ప్రతి నరుడు కూడా దేవుణ్ణి స్తుతించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క ప్రాణము చేత, దేవుడిచ్చిన ఈ యొక్క దేహము చేత ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. జీవించుతున్న మనము ఏనాడు కూడా దేవునికి కృతజ్ఞతలు కానీ స్తుతి స్తోత్రములు కానీ చెల్లించుకునే రీతిలో ఏ మానవుడు కూడా లేడు అని దేవుని వాక్యము ఈ దినమున మనకు సూటిగా, స్పష్టంగా, నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉన్నది. మరి ఇట్టి వాక్యమును మనము ఆధారము చేసుకొని భూమి ఆకాశములు దేవుని స్తుతించుచుండగా ఈ భూమి మీద నిలిచి ఉన్న మనము కూడా దేవుని స్తుతించాలి అని ఈ దినం నుండైనా సరే మన ఆలోచన ఆ రీతిగా ఉన్నట్లయితే అందరం కూడా దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన, కృప కలిగిన మా యేసయ్య, నీ పాదములకు నాయన కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ నూతనమైన దినములు నీవిచ్చిన ఈ నూతనమైన వాగ్దానముల చేత మమ్మల్ని అందరినీ కూడా మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకునే వారిగా నువ్వు నడిపించమని, అట్టి కృపను మా మీద కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.